హాయ్ అందరికీ హాయ్, వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కటింగ్ చేయడంలో ఈ వీడియో అయితే చూసేయండి. ఎవరైనా న్యూ మెంబర్స్ అయితే మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఫస్ట్ అయితే మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే చూసి వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఇలా కొలత తీసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ని క్రాస్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి మరీ లాగకుండా కింద కింద పరుచుకునే చేతిలో పట్టుకోకుండా ఇలా మార్క్ చేసుకొని ఇలా చూసుకొని ఎంత కొలత చూసుకొని ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకొని, ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్ మేము బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇది వీడియో కావాలంటే ఉంది మన ఛానల్లో చూడండి. ఈ బ్యాక్ పార్ట్ని పెట్టి దానికి ఎంత ఆ కొలత ఎంత ఉందో దీనికి పెట్టి మిగతాది ఎలా మడత పెట్టేసి మేము మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి. చంక భాగము అయితే షోల్డర్ భాగము అదంతా అది ఎలా ఉందో బ్యాక్ పార్ట్కి అలాగే మార్క్ చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర మారుతుంది ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసుకుని పెట్టుకున్న దాన్నే పెట్టేసుకుని అది కూడా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసింది కూడా పెట్టుకోవాలి, ఈజీగా అయిపోతుంది. ఇలా నెక్ చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా నెక్ని ఇలా పెట్టుకొని మరీ లాక్కుండా మరీ వదలకుండా పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా పెద్దది ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో నెక్. కిందకి ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మార్క్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 4వ హుక్స్ దగ్గర ఉంది కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. 4వ హుక్స్ అక్కడికైతే క్రాస్ తిరగడానికి 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ అది ఉక్స్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్లో ఉక్స్ వేసే పట్టి పార్ట్ తీసుకొని మొత్తం చూసుకోవాలి. మెజర్మెంట్ కాజా పట్టి ఉండే పార్ట్ తీసుకోకుండా ఇలా ఈ సైడ్ కూడా అది ఎంత ఉందో అలా చూసుకొని క్లాత్ అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. దీనికి ఎంత ఉందంటే బ్యాక్ పార్ట్కి ఇప్పుడు నేను ఎంత మడత పెట్టానో అంతే ఉంది. కొన్నిటికి తక్కువ కొన్నిటికి ఎక్కువ ఉంటుంది. అందుకు నేను ఎంత ఉందో అంతే మార్క్ చేసి పెట్టేశాను. ఎంత మడత పెట్టిన తర్వాత ఎంత ఉందో క్లాత్ అంతే పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత అంతకన్నా ముందు షేప్స్ అయితే ఇక్కడ మీకు డౌట్ రాకూడదని కొలత చేసి మరీ చూపిస్తున్నా చూడండి. ఉక్స్ దగ్గర నుంచి షేప్ దగ్గర వరకు ఎంత ఉన్నది అన్నది చూసి 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకొని మిగతాది చూసుకోవాలి. 2.5 ఉంది అండ్ ఏదైతే 1 ఉంది. ఇటు సైడ్ 1 ఇటు సైడ్ 1 2 అన్నమాట. షేప్ అన్నది 2.5 అక్కడికి, ఇక్కడ 2 ఉంది అన్నాను కదా, అక్కడికి 2కి మార్క్ చేసుకోవాలి. షేప్ కోసం పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మిగతాదంతా షేప్ ఫ్రంట్ పార్ట్లో అయితే షేప్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ షేప్ అన్నది ఇంపార్టెంట్, మిగతావి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది మిడిల్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ కింద కనుక షేప్ పట్టుకుంటే సరిపోతుంది. ఈ చంక భాగంలో అన్నది అది ఈ 2 కుట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కూడా మిడిల్లోనే, చంక భాగంలో మిడిల్లోనే 3rd షేప్ బెల్ట్ అది. ఫస్ట్ ఈ 2 కుట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలి కట్ చేసేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ దానికి ఉన్నదే మార్క్ చేసింది కదా, అక్కడ వరకు ఇప్పుడు చూపించాను అక్కడ వరకు ఖర్చు 1 ఇంచ్ వదులుకొని తర్వాత మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్లో అయితే 1/2 ఇంచ్ కింద కట్ చేసుకోవాలి. చంక భాగంలో లోతు అంటారు. ఫ్రంట్ పార్ట్ కోసమే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. బ్యాక్ పార్ట్లో అయితే 1/2 ఇంచ్ తగ్గాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మన కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మార్క్ చేసుకున్న ప్రతి దానికైతే కొంచెం మనం డాట్ వేసి పెట్టుకుంటే మనకి కట్స్ వేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు డౌట్ లేకుండా, మనం మార్క్ చేసింది చెరిగిపోయినా కూడా డౌట్ లేకుండా కట్స్ ఉంటాయి కాబట్టి
చూసి ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. వీడియో మీకు ఎలా ఉంది చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇదిగోండి ఇలా మార్క్ చేసి పెట్టుకుంటే, కట్ వేసి పెట్టుకుంటే, అది కూడా కొంచెమే కట్ వేసి పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది అనమాట. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఆల్మోస్ట్ మన కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ ఇంత వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఎలా ఉంది వీడియో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన కటింగ్ అయితే, బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది టోటల్గా. థ్యాంక్ యూ మీ అందరికీ. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.